అమాయక తెలివితేటలు చూపిస్తున్నామని చెప్తున్న విష పురుగులందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోండి. మొదట నా మీద ఒక చోట అట్రాసిటీ కేసు పెట్టిన వీళ్ళు బ్రాహ్మణుల గురించి చాలా నీచంగా మాట్లాడారు. వీళ్ళు క్రైస్తవ్యంలోకి మారేటప్పుడు ఏం చెప్తారు? మేము యేసుక్రీస్తు కోసం మారిపోయాం, మాకు ఏమీ అక్కర్లేదు, రైస్ బ్యాగ్లు వద్దు, డబ్బులు వద్దు అని చెప్పేసి చెప్తారు. అంబేద్కర్ గారే స్వయంగా చెప్పారు. అంబేద్కర్ గారు ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కొద్ది రోజుల క్రితం గౌరవ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు. అది ఈ పాటికి మీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ క్లుప్తంగా మరొకసారి చెప్తాను. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే మతం మారిన వాళ్ళు ఉంటారో, ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి, ఈ మతం మారిన వాళ్ళు అనేదాన్ని, ఎవరైతే మతం మారిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకవేళ ఎస్సీలు అయితే కనుక, అంటే షెడ్యూల్డ్ కులాలకి సంబంధించిన వాళ్ళైతే కనుక, వాళ్ళు మతం మారిన వెంటనే ఆ షెడ్యూల్డ్ కులాల స్టేటస్ని కోల్పోయి వెనుకబడ్డ కులాల జాబితాలోని సి వర్గీకరణలోకి వాళ్ళు చేర్చబడతారు. అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ సబ్సెక్షన్ సి, బీసీసీలోకి మార్చబడతారు. సదరు మతం మారిన వ్యక్తులు ఇకపైన ఆ ఎస్సీ రిజర్వేషన్లు కోల్పోవటంతో పాటు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కల్పించబడ్డ రక్షణని కూడా కోల్పోతారు. ఇది సుప్రీంకోర్టు వారు స్పష్టంగా ఇచ్చిన తీర్పు. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అందరూ మర్చిపోతున్న లైన్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు సుప్రీంకోర్టు ఇచ్చింది ఒక సంచలనాత్మకమైన తీర్పు, వివాదాస్పదమైన తీర్పు అంటూ చాలామంది వీడియోల్లో మీడియాల్లో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది సంచలనాత్మకమైందో వివాదాస్పదమైందో ఎంత మాత్రమూ కాదు, చట్టబద్ధమైన తీర్పు. ఎందుకంటే కోర్టు పరిధి ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వటం మాత్రమే, వాళ్ళు ఆ చట్టాన్ని అనుసరించే తీర్పిచ్చారు. అయితే దీని గురించి చాలామంది మేధావులు ముసిగేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ కొంతమంది తాజా కూడా, వీళ్ళతో పాటు పెద్ద పెద్ద చదువులు చదివేశాము, మేము రాజ్యాంగాన్ని అలా నవిలి మింగేశాము, మొత్తం రాజ్యాంగంలోది ఏది కక్కమన్నా మేము కక్కేస్తాము చూడకుండా అని చెప్తున్న పెద్దవాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ, అంటే ఈ తీర్పు మీద విపరీతమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇది దళితుల యొక్క మత స్వేచ్ఛకు విఘాతమని, అలాగే దళితుల యొక్క రిజర్వేషన్లు ఈ విధంగా దోచిపెట్టడం ఇది తీరని అన్యాయమని, తీవ్రమైన వివక్ష అని రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సో మొట్టమొదటిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రిజర్వేషన్ ఏదైతే ఇవ్వబడిందో ఇది మొదట హిందూ మతంలో, హిందూ ధర్మంలో ఎవరైతే ఉన్నారో అటువంటి షెడ్యూల్డ్ కులాల వాళ్లకు మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని ఇవ్వటం జరిగింది. కానీ తర్వాత కాలాంతరంలో మరొక ఈ రెండు మతాలని కూడా యాడ్ చేయడం జరిగింది. అవే సిక్కు, బౌద్ధ. ఇది మన సొంత మాటలు కాదు. ఒక్కసారి 1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ ఆదేశాలను ఇవ్వటం జరిగింది. ఒక్కసారి ఆదేశాన్ని పరిశీలించండి. ఇది ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్ 1950 CO నెంబర్ 19. అండ్ ఇక్కడ ఈ ఆర్డర్ని కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది మాట్లాడుతున్నారు ఇది అంబేద్కర్ గారు రాసింది కాదు, అంబేద్కర్ గారు పెట్టలేదు, రాజ్యాంగంలో లేదు, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులు, దీనికి పార్లమెంటరీ ఆమోదం లేదు అని చెప్పేసి అంటున్నారు. అటువంటి అమాయక తెలివితేటలు చూపిస్తున్నామని చెప్తున్న విష పురుగులందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోండి. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై clause 1 of article 341 of the Constitution of India, the President, after consultation with the governors and Raj Pramukhs of the states concerned, is pleased to make the following order, namely, దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటి, this order may be called the Constitution బ్రాకెట్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశము, రాజ్యాంగ ఆదేశము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాజ్యాంగము ఆదేశించినట్లే. ఇక దీన్ని ఎలా తీసుకున్నారు అంటే, ఆర్టికల్ 341లోని clause 1 ఏదైతే ఉందో దాని ఆధారంగా రాష్ట్రపతి
వివిధ రాష్ట్రాల యొక్క గవర్నర్లు, రాజ్ ప్రముఖులు అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కాబట్టి. ఒకప్పుడు ఎవరైతే సంస్థానాధీశులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సంస్థానాలన్నీ భారతదేశంలో ప్రభుత్వంలో విలీనం అయిపోయిన తర్వాత ఆ రాజవంశాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రాజప్రముఖ్ అని చెప్పేసి ఒక గౌరవపూర్వకమైన హోదా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళ సంస్థానాలకు సంబంధించిన ప్రజల్ని వాళ్ళు సొంత బిడ్డల్లా పాలించున్నారు కాబట్టి వాళ్ళకి ఆ గౌరవాన్ని కొనసాగించడం జరిగింది. అటువంటి గవర్నర్స్ అండ్ రాజ్ ప్రముఖ్స్ తోటి సంప్రదించిన తర్వాత ఈ ఉత్తర్వులు విడుదల చేయటం జరిగింది. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే ఆర్టికల్ 341 ఏముంది, అలాగే ఆర్టికల్ 341తో పాటు 342ను కూడా ఒకసారి మనం పరిశీలించాల్సి ఉంటుంది. దయచేసి సబ్జెక్ట్ మీద క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు చివరిదాకా చూడండి, లేదు అనుకున్న వాళ్ళు యూ కెన్ స్కిప్, నాట్ అన్ ఇష్యూ. సో ఇక సెకండ్ పారాగ్రాఫ్కి వెళ్తే, subject to the provisions of this order, the castes, races or tribes or parts of or groups within castes or tribes specified in parts 22, 23 and 24 of the schedule to this order shall in relation to the states to which those parts respectively relate be deemed to be scheduled caste so far as regards member thereof resident in the locality specified in relation to them in those parts of the schedule. ఇక ఆ తర్వాత పారా 4లోని పాయింట్ 3 చూడండి. Notwithstanding anything contained in paragraph 2, no person who professes a religion different from Hindu, the Sikh or the Buddhist religion shall be deemed to be a member of a scheduled caste. విన్నారు కదా, అంటే ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే హిందూ మతాన్ని లేదా సిక్కు మతాన్ని లేదా బౌద్ధ మతాన్ని కాకుండా మరి ఏదైనా మతాన్ని స్వీకరించిన వెంటనే అతనికి షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన సభ్యుడిగా గుర్తించబడాడు. ఇది రాజ్యాంగం ఆమోదించిన అధికరణాలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 341 అండ్ ఆర్టికల్ 342, ఈ అధికరణాల ప్రకారం రాష్ట్రపతికి కట్టబెట్టబడ్డ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలను అనుసరించి ఈ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. దీన్ని కాదంటానికి ఎవ్వరికి అధికారం లేదు. ఎందుకంటే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అదే సంవత్సరం 1950 ఆగస్టు 10వ తారీఖున SRO 385 ద్వారా ఈ ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో మంది పాలించారు ఈ దేశాన్ని. అందులో ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ ఉత్తర్వు ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఆయన సుమారు 17 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానిగా చేశారు. ఆ తర్వాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానిగా చేశారు 2 దఫాలుగా. అలాగే ఆ ఇందిరాగాంధీ గారు పార్లమెంటు తలుపులు మూసేసి మరి ఎమర్జెన్సీ చేసి ఎమర్జెన్సీలో కొన్ని చట్టాలను మార్చారు, ఇంకా రాజ్యాంగాన్ని కూడా మార్చారు. అప్పుడే కదా రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిజం అని చెప్పేసి కొత్త కొత్త పదాలు కూడా కలిపేశారు. అలాంటి మార్పులు తెచ్చిన ఆవిడ హయాంలో కూడా ఈ ఉత్తర్వుల జోలికి ఎవరు వెళ్ళలా. ఇక ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆ ఇందిరాగాంధీ గారి కుమారుడు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన ఈ ఉత్తర్వులను మార్చలా. ఇక ఆ తర్వాత ఆయన సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ప్రైమ్ మినిస్టర్ సీటు పైన మన్మోహన్ సింగ్ గారిని పెట్టి 10 ఏళ్ళు అధికారం నడిపించారు. అప్పుడు కూడా ఈ ఉత్తర్వుల జోలికి వెళ్ళలేదు. ఎందుకు అంటే అప్పుడు పెద్దలు అన్నీ ఆలోచించి భారతదేశం బాగుండాలంటే ఏది పనికొస్తుంది అని ఆలోచించి మరి ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. ఇది దేశ క్షేమం దృష్ట్యా చేసిందే తప్ప ఏ కులం పట్ల లేకపోతే ఇంకొక ప్రాంతం పట్ల లేదంటే కొంతమంది వ్యక్తుల పట్ల ద్వేషంతో చేసింది కాదు. అలాగే ఈ ఉత్తర్వుల విషయంలో కూడా చూసుకుంటే ఇక్కడ కింద ఇచ్చిన నోట్స్లో పాయింట్ 1 చూడండి. పబ్లిష్డ్ విత్ ద మినిస్ట్రీ ఆర్ లా నోటిఫికేషన్ అంటే అప్పుడున్న న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విడుదల చేయటం జరిగింది. అప్పుడు మరి న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీని గురించి అప్పట్లో విచారించి ఉండరా? ఇందులో ఏదైనా దోషాలు, లోపాలు ఉంటే ఆయన మాట్లాడేవాళ్ళు కాదా? అంటే బిఆర్ అంబేద్కర్ గారి కంటే ఏది ప్రపంచ మేధావి అని వీళ్ళు చెప్తుంటారు కదా, ఆ బిఆర్ అంబేద్కర్ గారి కంటే కూడా ఈ సోకాల్డ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎక్స్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతరత్ర బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి కంటే గొప్పోళ్ళ, అంబేద్కర్ గారి కంటే మేధావుల? ఏదో మమ్మల్ని అడిగే క్వశ్చన్ నేను అడుగుతున్నా. మరి ఆయన కంటే ఎక్కువ ఆలోచన మీకుందనా మీరు చెప్పేది? ఖచ్చితంగా కాదు. అంబేద్కర్ గారు దేశ క్షేమం దృష్ట్యా ఇది అవసరం అనుకున్నారు కాబట్టే ఈ చట్టాన్ని వారు వ్యతిరేకించాల, అంటే ఈ ఉత్తర్వులను వారు వ్యతిరేకించాల. ఇక ఆర్టికల్ 341 మరి ఏం చెప్తుంది ఒక్కసారి మనం చూద్దాం.
The president may, after consultation with the governors or Raj Pramukh of the state, by public notification specify the castes, races or tribes or parts of or groups within castes, races or tribes which shall for the purposes of this constitution be deemed to be scheduled caste in relation to the state. అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరిని అంటే ఏ కులాల వాళ్ళని షెడ్యూల్డ్ కాస్ట్గా గుర్తించాలి అనేది ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాజప్రముఖులు వాళ్ళతో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తారు. అలాగే నిర్ణయించారు, అలాగే దాని ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎందుకంటే ప్రతి కులము అన్ని రాష్ట్రాల్లో ఒకే కేటగిరీ కిందకి రాదు. ఒక కులం ఒక రాష్ట్రంలో ఎస్సీలో ఉంటే ఇంకో రాష్ట్రంలోకి వెళ్లేపాటికి వాళ్ళు బీసీలుగా ఉన్నారు. కొన్ని చోట్ల బీసీలుగా ఉన్న వాళ్ళు ఇంకో రాష్ట్రాల్లోకి వెళితే అక్కడ ఓసీలుగా ఉన్నారు. సో దీని ఆధారంగా రాష్ట్రాన్ని బట్టి లిస్ట్ ఇచ్చారు. అండ్ ఆ లిస్ట్ ప్రకారం కూడా చూసుకుంటే దాదాపు 1108 కులాలు ఉన్నాయి ఈ షెడ్యూల్డ్ కాస్ట్ గ్రూప్లో. ఇక ఆర్టికల్ 342 ఏం చెప్తుంది అంటే మళ్ళీ సేమ్, ద ప్రెసిడెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద గవర్నర్ ఆర్ రాజ్ ప్రముఖ్ ఆఫ్ ద స్టేట్ బై పబ్లిక్ నోటిఫికేషన్ స్పెసిఫై ద ట్రైబ్స్ or tribal communities or parts of or groups within the tribes or tribal communities which shall for the purposes of this constitution be deemed to be scheduled tribes in relation to the state. ఇక్కడ కూడా రాష్ట్రపతి గారికి అధికారం ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఎవరి గురించి? ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇందాక కేటాయించబడ్డ కులాల గురించి అయితే ఇది కేటాయించబడ్డ తరగతులు. సో మరి ఇన్ని కేటాయింపులు ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకున్నారుగా. కానీ ఈ కేటాయింపులు ఎవరికి అందాలో వాళ్ళకే అందాలి అన్న ఉద్దేశంతో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో ఇది కూడా భాగంగా ఒకటి పెడితే దీని గురించి తెగ పిసికేసుకుంటున్నారు. నిజానికి ఇది సంచలనాత్మకమైన తీర్పు అని పేరు పడాల్సిన అవసరంలా. కానీ ఎందుకు సంచలనం అయిందో తెలుసా? ఈ చట్టాన్ని ఎప్పటి నుంచో అమలు చేయాల్సి ఉన్నా చాలామంది క్రైస్తవులు వాళ్ళ ఇష్టారీతన దళిత వాడల్లోకి ఈ ఎస్సీ కాలనీస్లోకి వెళ్ళిపోయి ఇష్టారీతన ఎవరిని పడితే వాళ్ళని మత మార్పిడి చేసేస్తూ ఉన్నారు. కానీ మతం మారిన వాళ్ళందరూ కూడా కేవలం మతం మార్చుకుంటున్నారు. వాళ్ళ ఆరాధనని, ప్రార్థనల్ని, లేకపోతే ఇతరత్ర మతపరమైన అవలంబనల్ని మార్చుకుంటున్నారు తప్ప వాళ్ళు సర్టిఫికెట్స్లో ఎక్కడా కూడా ఏమండి మేము మతం మారితే రాజ్యాంగం ప్రకారం మాకు రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుందట కదా, కాబట్టి మేము మా రిజర్వేషన్స్ని రెనౌన్స్ చేస్తున్నాము అంటే విడిచిపెట్టేస్తున్నాము అని ఒక్కళ్ళు కూడా అడిగిన వాళ్ళు లేరు. అలాగే కేవలం రిజర్వేషన్స్ విషయమే కదా అనుభవిస్తున్నారు, లేకపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నారు లేదా ఇబ్బందులకు గురవుతున్నారు కదా వాళ్ళు వాడుకుంటారులే అన్న ఉద్దేశంతో సమాజం కూడా దాని విషయంలో ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలేదు. వీళ్ళు చేస్తున్న మోసాల గురించి, మత ప్రచారకులు మతం మారిన వాళ్ళు చేస్తున్న మోసాల గురించి ఎప్పుడూ మాట్లాడనూ లేదు. కానీ దీన్ని అలుసుగా తీసుకుని శృతి మించి రాగాన పడ్డ చందంగా కొంతమంది పాస్టర్లు, మతం మారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజం మీద, పర్టికులర్గా హిందూ సమాజం మీద విపరీతమైన విద్వేషాన్ని కక్కుతూ హిందూ సమాజం మీద కక్ష సాధింపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ కేసును కూడా ఇదేదో దళితులకు వ్యతిరేకం, మత స్వేచ్ఛకు వ్యతిరేకం, లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకం అని క్రియేట్ చేస్తూ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అని అంత లేదండి. ఇక్కడ ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించండి. గుంటూరు జిల్లాకు చెందిన ఒక పాస్టర్ చింతాడ ఆనంద్ పాల్ అనే వ్యక్తి తాను అక్రమ చర్చి కడుతున్నారు, దాని గురించి ప్రశ్నించడానికి కొంతమంది హిందూ బంధువులు అక్కడికి వెళితే వాళ్ళు నన్ను కులం పేరుతో తిట్టారు అంటూ తప్పుడు అట్రాసిటీ కేసు పెట్టాడు. అటువంటి తప్పుడు అట్రాసిటీ కేసుని ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు కోర్టుకి, ఆ తర్వాత హైకోర్టుకి, పైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మతం మారిన వ్యక్తి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతాడు, కాబట్టి ఇకపై అతను అట్రాసిటీ యాక్ట్ని పెట్టడం కుదరదు. నిజానికి పెట్టడం అనే కంటే కూడా అట్రాసిటీ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి అలా చేయటానికి వీలు పడదు అని చెప్పారు. ఈ చింతాడ ఆనంద్ పాల్ అక్కడికి ఆగాడా? అక్కడ కూడా ఆగకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా తన పేలవమైన, తన పనికి మాలిన వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టును కూడా కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేశారు. మరి ఈ సుప్రీంకోర్టును కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఇతనికంటే అల్పులా? కాదు కదా. వాళ్ళు ఎన్నెన్నో చదువులు చదివి, ఎంతో లోకాన్ని చూసి, ఎన్నో అనుభవాలు చూసి ఆ స్థాయిలోకి వెళ్ళి ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు చట్టాన్ని ప్రమాణంగా తీసుకుని తీర్పులు ఇస్తారు తప్ప మన ఇష్టాన్ని ప్రమాణంగా కాదు కదా. సో అక్కడ కూడా ఈ చింతాడ ఆనంద్ పాల్ అనే వ్యక్తిని చీకొట్టారు. నీకు అర్హత లేదురా, నువ్వు ఇప్పటికే చాలా మోసాలు చేసినట్టున్నావు, ఇలాంటి మోసాలు ఇకపై సాగవు, నువ్వు బయటికి పో అన్నారు. సో ఇక్కడ రిజర్వేషన్ ఫ్యాక్టర్ ఎక్కడుంది? కాదు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి కొన్ని వర్గాలకు కేటాయించబడ్డ రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్షణ చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఉంటే అప్పుడు ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది హిందువులు కోర్టుకు వెళ్ళటంతో ఈ తీర్పు వచ్చింది. అలాగే ఈ తీర్పు విషయంలో కూడా సుప్రీంకోర్టు వారు ప్రోస్పెక్టివా, రెట్రోస్పెక్టివా అన్న విషయం చెప్పలేదు. కాబట్టి ఇది అన్ని కాలాలకి వర్తించే తీర్పే.
గతంలో ఎవరైనా ఇటువంటి మోసాలు చేసున్నా దానివల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నా తిరిగి వాళ్ళు ఇప్పుడు అప్పీల్కి వెళ్ళవచ్చు. అలాగే భవిష్యత్తులో ఎవరైనా క్రైస్తవులు మతం మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీ మీద తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టాలని చూస్తున్నా మీరు మళ్ళీ ఈ తీర్పుని ఆధారంగా చేసుకుని వారు పొందుతున్న ఈ రక్షణ తాలూకు చట్టాల యొక్క ఫలితాల మీద కూడా మీరు పోరాటం చేయొచ్చు. దీనికి ఈ తీర్పు మీకు చక్కగా ఉపకరిస్తుంది. ఇక ఇందాక చెప్పబడ్డ ఆ మేధావి వర్గంగా చెప్పుకుంటున్న సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గౌరవ సుప్రీంకోర్టు వారి మీద కూడా ఈ తీర్పు ఇచ్చినందుకు చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కు వ్యతిరేకంగా వ్యవహరించిందని తీర్పిచ్చిందని, అలాగే ఇది మత స్వేచ్ఛకు విఘాతం అని చెప్పేసి, దళితుల యొక్క మత స్వేచ్ఛని ఇది అడ్డుకుంటుందని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. ఇది మత స్వేచ్ఛకి విఘాతం కాదు. ఎందుకంటే దళితులు వాళ్ళకి నచ్చితే గనక సిక్కు మతంలోకో బౌద్ధ మతంలోకో నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ రెండూ కూడా భారతీయ మతాలే, భారత భూమి మీద పుట్టిన మతాలే. ఆ రెండూ కూడా మానవత్వాన్ని దేశభక్తిని నమ్ముతున్నాయి కాబట్టి అటువంటి మతాల్లోకి స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళినా సరే మీ రిజర్వేషన్స్కి వచ్చిన ఢోకా ఏమీ లేదు. స్వేచ్ఛగా అనుభవించవచ్చు, సంతోషంగా అనుభవించవచ్చు. అయితే కేవలం రిజర్వేషన్స్ అనుభవించటం మాత్రమే కాకుండా ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని నిజమైన ఎస్సీల యొక్క రక్షణ కోసం చేసిన చట్టాన్ని హిందువుల మీద కక్ష సాధింపుల కోసం చాలామంది వాడుతూ ఉన్నారు. అందులో నేను కూడా బాధితుడినే. ఎందుకంటే గతంలో నా మీద కూడా 2 చోట్ల SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఒకటి కూకట్పల్లిలో ఒక కేసు జరిగినప్పుడు, రెండోది నంద్యాలలో మరో కేసులు. రెండూ కూడా అబద్ధపు కేసులే. కానీ పెట్టింది ఎవరు అంటే ఈ క్రైస్తవ ప్రచారకులు. వీళ్ళు చెప్తా ఉంటారు కదా, మేము నీతి నిజాయితీ సత్యము తొక్క తోటకూర అని చెప్పేసి. అవి ఏమీ ఉండవు. హిందువుల్ని కక్ష సాధింపులు చేయడం కోసం ఏ కేసైనా పెడతారు. మొదట నా మీద ఒక చోట అట్రాసిటీ కేసు పెట్టిన వీళ్ళు క్రైస్తవులు కాబట్టి అట్రాసిటీ కేసు పెడతానికి రాజ్యాంగం ఒప్పుకోదు అని చెప్పిన తర్వాత ఆ సెక్షన్స్ పెట్టడం వీలవ్వదు అని తెలియటంతో ఆ తర్వాత వెంటనే నిర్భయ యాక్ట్ కింద కేసులు పెట్టించారు. అంటే ఆడవాళ్లతోటి మిస్బిహేవ్ చేశాను అని చెప్పేసి. కానీ ఏ ఆడబిడ్డతోటి నేను ఎక్కడా మిస్బిహేవ్ చేయాల. నా వరకు నాకు డాటర్ ఇస్ ఎ డాటర్ అంతే. ఆడబిడ్డ ఎక్కడైనా సరే, క్రైస్తవ్యంలో ఉన్న, ఇస్లాంలో ఉన్న, ఇంకే మతంలో ఉన్న ఆడబిడ్డని గౌరవిస్తా. అఫ్ కోర్స్ అక్కడక్కడ తాటకి శూర్పణఖ పోతన ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం చెప్పలేం. మాక్సిమం నేనైతే ఇప్పటివరకు ఏ ఆడబిడ్డని అవమానించాల. కాబట్టి ఈ తీర్పు మత స్వాతంత్రానికి ఏమాత్రం విఘాతం కాదు. ఎవరైతే మత ప్రచారం పేరుతోటి అచ్చోసిన ఆంబోతుల్లాగా హిందువుల ఇళ్ల దగ్గరకు వచ్చి హిందువులకు తప్పుడు ప్రచారాలు చేస్తూ హిందూ దేవీ దేవతల్ని అవమానిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని నిలువరించడానికి, ప్రశ్నించడానికి ఈ చట్టం కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే మన దేవుళ్ళని ఎందుకురా అవమానిస్తున్నారు అని తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీద సమాధానం చెప్పలేక ఇలాంటి తప్పుడు కేసులు ప్రయోగిస్తారో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక ఊరట కలిగించే అంశమే. అయితే ఇక్కడ దీన్ని ప్రచారం చేస్తూ ఈ సోకాల్డ్ మేధావులందరూ ఆర్టికల్ 15ని ఉటంకిస్తూ ఉన్నారు. ఆర్టికల్ 15కి ఇది విఘాతము అని చెప్పేసి. ఒక్కసారి ఆర్టికల్ 15 ఏం చెప్తుందో కూడా చూద్దాం. ఆర్టికల్ 15 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950, ద స్టేట్ షెల్ నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ కులం కారణంగా, మతం కారణంగా, లింగం కారణంగా, భాష కారణంగా, ప్రాంతం కారణంగా ఎవరి మీద వివక్ష చూపించకూడదు. ఒకళ్ళకి ప్రయోజనాలు చేకూరుస్తామని, ఒకళ్ళకి చేకూర్చమని చెప్పేసి. అయితే నిజానికి ఈ SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చిన కొత్తలోనే మరి ఆర్టికల్ 15 గురించి వీళ్ళందరూ మాట్లాడుంటే బాగుండేది. కారణం ఏంటంటే ఒక కులాన్ని తిడితే అది కేసు అవుతుంది. మరి ఇంకో కులాన్ని, ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు తిడితే, గతంలో మీకు గుర్తుండుంటే కొంతమంది బ్రాహ్మణుల గురించి చాలా నీచంగా మాట్లాడారు. ఒక కత్తి పద్మారావు కావచ్చు, లేకపోతే కత్తి మహేష్ కావచ్చు, లేకపోతే ఇంకా బ్లా 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 డాష్ 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 చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. మరి నీకు సమానత్వం కావాలనుకుంటే నీ కులాన్ని తిట్టినప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా, అలాంటి బాధే ఎదటోడికి కూడా కలుగుద్దిగా. మరి ప్రభుత్వాలైన చట్టాలు చేసేటప్పుడు అందరికీ సమానమైన ఆత్మగౌరవం, సమానమైన హక్కులు కల్పించాలి. అంటే ఎవరైనా సరే మరొకరిపైన కులం కారణంగానో, లేదంటే భాష కారణంగానో, లింగము కారణంగానో, ప్రాంతం కారణంగానో వివక్ష చూపిస్తే అందరికీ ఒకేలాంటి శిక్ష పడుతుంది అన్న భయాన్ని చూపిస్తే ఎవరో ఇంకొకళ్ళని ఈ కారణాల చేత వివక్ష చూపించరు, విమర్శలు చేయరు, దోషణలు చేయరు. కానీ మరి ఆర్టికల్ 15 యొక్క స్ఫూర్తి ఏమైపోయింది? ఒక కులాన్ని తిడితే మాత్రం చాలా తీవ్రమైన నేరము, ఆ కులం వాళ్ళు ఇంకెవరిని ఎన్ని తిట్టుకున్నా సరే అది నేరం కింద పరిగణించబడదు అని చెప్పేసి చెప్తున్నారే. పోనీ ఆ చట్టాలైనా సరే సవ్యంగా అమలవుతున్నాయా?
దుర్వినియోగం అవుతున్న చట్టాలు ఏదో ఒక స్థితిలో ఆ చట్టం కొన్నాళ్ళ తర్వాత నిరుపయోగం అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. దీనికి 498 విషయంలో తీసుకున్న స్టెప్స్, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ విషయంలో కూడా చూసుకుంటే భారతదేశంలో కన్విక్షన్ రేట్ ఎంత ఉందో చూడండి, లెస్ దాన్ 30%. ఆ 30%లో కూడా శిక్ష పడుతున్న వాళ్ళు, లేకపోతే చివరికి వచ్చిన తర్వాత కేసు కొట్టేయబడుతున్న వాళ్ళు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కోర్టు బయట, ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ బయటే సెటిల్మెంట్లు అవుతున్నాయని చెప్పేసి కొంతమంది మిత్రులు నాతో చెప్పారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాంటి కేసులు స్వయంగా బయట కొన్ని మేము చూసాం, విన్నాం. కేసులు కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయి. అంటే ఒక కంప్లైంట్ రాసి ఇచ్చేస్తే, దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తే ఆ వ్యక్తి సెటిల్మెంట్లు చేసుకోవటానికి కూడా ఆస్కారం కలుగుతూ ఉంది. అండ్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడుతున్న వాళ్ళకి, ఎవరైతే కేసు పెడతారో ఆ కేసు పెట్టిన వ్యక్తికి ప్రభుత్వం దఫాలుగా 1,00,000 రూపాయలు ఎదురు ఇస్తుంది. మరి ఇవన్నీ వీళ్ళెవరికి వివక్షలుగా కనిపించట్లేదా? అయినా ఈ వివక్షల గురించి మాట్లాడుతున్న వీళ్ళందరూ ఎవరు? నిన్న మొన్నటిదాకా హిందుత్వంలో ఉండి ఇప్పుడు క్రైస్తవ్యంలోకి మారి అదే హిందుత్వం మీద విషం చిమ్ముతున్న వాళ్ళు. వీళ్ళు క్రైస్తవ్యంలోకి మారేటప్పుడు ఏం చెప్తారు? మేము యేసుక్రీస్తు కోసం మారిపోయాం, మాకు ఏమీ అక్కర్లేదు, రైస్ బ్యాగులు వద్దు, డబ్బులు వద్దు అని చెప్పేసి చెప్తారు. మరి యేసు కోసం మారిన వాళ్ళు యేసు గురించి ఆలోచించుకోండి, యేసు దక్కాడని ఆనందించండి. రిజర్వేషన్స్ దక్కట్లేదని మళ్ళీ ఏడుపులు ఎందుకు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యొక్క ప్రయోజనాలు దక్కట్లేదని మళ్ళీ గోల్ ఎందుకు? పాస్టర్లు కూడా నిన్న మొన్నటి దాకా గుడ్డలు ఇట్లా చించేసుకున్నారు, ఎడాపెడ చించేసుకున్నారు. నా వరకు బ్రతుకుట అన్న క్రీస్తు కొరకే, సావైనను మేలే అని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. మీరు సావద్దురా, కానీ బతకండి. ఎలా? మీ కాళ్ళ మీద మీరు బతకండి. మతం మారిపోయారు, యేసుంటే చాలు అనుకుని వెళ్ళిపోయారు కదా, సంతోషంగా బతకండి. అండ్ పైపెచ్చు మత స్వేచ్ఛకు విఘాతం అంటారండి. మీరు మళ్ళీ మతం మారొద్దని చెప్పారా? మతం మారితే ఈ ప్రయోజనాలు రావని చెప్పారు, అంతే. మీరే చెప్తారుగా, మాకు యేసుంటే అసలు ఏం అక్కర్లేదు, యేసు కోసం ఏమైనా చేస్తామని పాటలు పాడతారుగా, చేసుకోండి. పైగా ఈ మధ్య అడవుడు పగడాలు గడి చచ్చిపోయినప్పుడు కూడా ఒక పాట పెట్టారా. పాట ఏంటిది? ఆ ప్లే చేయండి. మరి ఏమైనా చేస్తాడుగా. మరి రిజర్వేషన్స్ తోటి, ఈ అట్రాసిటీ యాక్టులతోటి సంబంధం లేకుండా మీరు కూడా దర్జాగా మత ప్రచారం చేసుకునేలాగా చేయమనండి. మొత్తం కథని కొత్తగా రాపించుకోండి మీ క్రీస్తుతోటి. అవి చేయరు. పైగా ఇదేదో కులాల మీద వివక్ష చేస్తున్నట్టుగా మేము చెప్తున్నాం. మాకు గతంలో ఏవైతే జరిగినాయో వాటన్నిటి కింద పరిహారంగా రిజర్వేషన్స్ విషయంలో ఎవ్వరూ కూడా ఈ దేశంలో వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే మా సనాతన ధర్మంలో ఉంటూ ఎవరైతే ఇబ్బందులు పడ్డారో కొంతమంది వల్ల, వాళ్ళందరికీ న్యాయం జరగటం కోసమే 10 ఏళ్లకి నిర్ణయించిన రిజర్వేషన్స్ 75 ఏళ్ళైనా కొనసాగుతున్నా సరే మేము ఇంకా వ్యతిరేకంగా మాట్లాడలే. పైగా నిన్న ఒక మేధావి మీడియాలో మాట్లాడుతున్నాడు, ఇది అంబేద్కర్ గారు పెట్టలేదండి అని చెప్పేసి. అంబేద్కర్ గారు ఇది పెట్టలేదు సరే, మరి అంబేద్కర్ గారు పెట్టని మిగతా అన్ని కూడా తీసేయమని ఉద్యమం చేస్తావు నువ్వు. ఉదాహరణకి అదే ఈ రాజ్యాంగంలో భారతదేశము సెక్యులరిజము, సోషలిజం అని రాజ్యాంగంలో 2 పదాలు కలిపారుగా, అవి అంబేద్కర్ గారు పెట్టలా. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు వీళ్ళంతా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పబడుతున్న చట్టం ఉంది కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఆ యాక్ట్ కూడా అంబేద్కర్ గారు పెట్టలా. అంబేద్కర్ గారు చనిపోయిన చాలా రోజుల తర్వాత 1989లో ఆ చట్టం వచ్చింది. మరి అంబేద్కర్ గారు పెట్టలేదుగా, మరి దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అయినా నాకు తెలియక అడుగుతున్నా, అసలు అంబేద్కర్ గారు పెట్టినవి మాత్రమే రాజ్యాంగంలో ఉండాలి, మిగతా ఏమి రాకూడదని చెప్పేసి, మిగతా వాటిని ఎవరు ఆమోదించకూడదని చెప్పేసి అంబేద్కర్ గారు ఏమన్నా బతుకున్నప్పుడు ఏమైనా శాసనం చేశారా? రాజ్యాంగం ఏమన్నా అంబేద్కర్ గారు వేసిన శిలాశాసనమా? అంబేద్కర్ గారే స్వయంగా చెప్పారు. అంబేద్కర్ గారు ఏ కమిటీని అయితే నాయకత్వం వహిస్తూ రాజ్యాంగాన్ని అంతమంది కలిపి రాశారో దానిలో స్పష్టంగా ఉంది. దీనిలో కొన్ని పారామీటర్స్ని అనుసరించి రాజ్యాంగంలోని ఏ క్లాజ్నైనా సరే మీరు మార్పు చేసుకోవచ్చు. అది కొన్ని చోట్ల సింపుల్ మెజారిటీ కావచ్చు, కొన్ని చోట్ల స్పెషల్ మెజారిటీ కావచ్చు, కొన్ని చోట్ల ఇంకో మెజారిటీ కావచ్చు. కానీ మార్పు చేసుకోవటానికి విధానం పెట్టారుగా. కాబట్టి అంబేద్కర్ గారు చెప్తేనే ఏంటో, అంబేద్కర్ గారు పెట్టిందే పాటిస్తాం అనుకుంటే కనుక వీటన్నిటికీ కూడా మీరు సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. పోనీ ఈ తీర్పు చూడంగానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అస్సలు భయంకరమైన మత విద్వేషం కక్కేస్తున్నారు, క్రైస్తవ్యం మీద ద్వేషం చిమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో కులాల మీద ఏదో విద్వేషం పెంచేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వాలు చర్చిలు కట్టుకోవటానికి ప్రజల పన్నుల్లో నుంచి, అందులో అత్యధికులైన హిందువుల పన్నుల్లో నుంచి మీకు లక్షలు దోచిపెడుతుంది. అలాగే
మీరు పాస్టర్లు ఉంటారు కదా, ఆ పాస్టర్లని పందెం కోళ్ళని మేపినట్టు మేపటానికి, ఇంకా చెప్పాలంటే శోభన పెళ్లి కొడుకుల్ని మేపినట్టు మేపటానికి ఒక్కొక్కడికి నెలకు 5,000 రూపాయలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ప్రజల పన్నుల్లో నుంచి. ఏ ప్రభుత్వాలు అయితే మతాల సంక్షేమం చుట్టానికి ప్రజలపైన అడ్డగోలుగా పన్నులు వేయకూడదు అని చెప్పి రాజ్యాంగం నిర్దేశించిందో, ఆ రాజ్యాంగం నిర్దేశించిన దానిని కూడా కొంత లూప్ చేసుకుని మతాల యొక్క సంక్షేమం పేరుతోటి మీ పాస్టర్లని మేపుతున్నారు. 8,427 మంది పాస్టర్లని ఒక్క ఆంధ్రప్రదేశ్లో. మిగతా ఎన్ని చోట్ల ఇట్లాంటి పథకాలు ఉన్నాయో ఎంతెంత దోచిపెడుతున్నారు. అలాగే వీళ్ళు జెరూసలేము, బెత్లెహేము, జానడిహేము వెళ్తానికి, హోలీ ల్యాండ్ ట్రిప్స్ వెళ్తానికి సబ్సిడీలు ఇస్తున్నారు. అది కూడా ప్రజల పన్నుల్లో నుంచే, చర్చిల నుంచి వచ్చే ఆదాయం నుంచి కాదు. మరి ఇన్ని ఇస్తున్నప్పుడు ఈ దేశం క్రైస్తవులకి ఇస్తున్న రాయితీల గురించి, ఈ దేశ ప్రజల పన్నుల్లో నుంచి క్రైస్తవుల్ని మేపుతున్న దాని గురించి ఒక్కడో సంతోషపడిన రోజులు నేను ఒక్కటి కూడా చూడాల. కానీ చట్టాన్ని చట్టంలాగా అమలు చేస్తూ ఈ దేశంలో ఈ చట్టం కరెక్ట్గా అమలు అవ్వాలి, ఎవరైతే మతం మారిపోతారో వాళ్ళు రిజర్వేషన్స్ని విడిచిపెట్టాలి అని మాట్లాడితే మాత్రం మా ఒక్కడికే ఇదెందుకు, మిగతా కులాలకు ఎందుకు లేదు అంటారు. మీ ఒక్కడికే మరి మిగతా వాళ్ళందరూ పన్నుల్లోంచి డబ్బులు దోచిపెడుతున్నప్పుడు ఈ నోరు ఎందుకు లేగలేదు? మాకు ఇలా ఇస్తారండి, మాకు వద్దండి, మాకు పాస్టర్లకి జీతాలు ఆపేయండి అని ఒక్కడన్నా బయటకు వచ్చి మాట్లాడతాడా? ముఖ్యమంత్రిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడా? మా పాస్టర్ల వరకు జీతాలు ఇవ్వద్దండి, మేము కావాలంటే దశంభాగాలు తీసుకుంటాం, మేము కావాలంటే పక్క దేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాం అని ఒక్కడన్నా మాట్లాడతాడా? మాట్లాడరు. ఎందుకు? అప్పుడు బాగా రుచిగా ఉంది ఒక్కొక్కడికి. హిందూ బంధువులరా ఆలోచించండి. ఇప్పుడు వచ్చిన తీర్పు సంచలనాత్మకమైనది కాదు, వినోదాత్మకమైనది అంతకంటే కాదు, వివాదాస్పదమైనది, విప్లవాత్మకమైనది అంతకంటే కాదు. చట్టం ఏదైతే నిర్దేశించిందో ఒక 75 ఏళ్ల క్రితం ఆ చట్టం ప్రకారమే ఇప్పుడు తీర్పు వచ్చింది. కానీ దీన్ని వివాదాస్పదంగా చూపిస్తూ సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తీర్పుని సవ్యంగా వినియోగించుకోండి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇలా కోర్టుకి, హైకోర్టుకి, పైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడేంత శక్తి ఉండదు. ఒక్కొక్క పాస్టరు లేకపోతే ఒక్కొక్క క్రైస్తవుడు దొంగ SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టంగానే మేము హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటానికి మా శక్తి సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి నిధులు విదేశాల నుంచి వస్తాయి, ఇక్కడ దశంభాగాల నుంచి వస్తాయి. కానీ మా హిందువులకి మా దేవాదాయ శాఖ నుంచి కూడా మా ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పైసా రాదు. మా వ్యక్తిగతంగా జేబుల్లో నుంచి తీసి పెట్టాలి. కాబట్టి హిందువులకి అటువంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా దీన్ని ఒక శాశ్వతమైన చట్టంలాగా చేయాలి. ఇలా ఇంకెవ్వరూ కూడా ఈ అట్రాసిటీ యాక్ట్ని తప్పుడు విధానాల్లో హిందువులపైనే కాదు ఎవరిపైనా కూడా విధించకుండా చూసుకోవాలి. దీనికి ప్రభుత్వాలు సహకరిస్తాయని, కోర్టులు సహకరిస్తాయని, దీన్ని ఒక చట్ట రూపం తీసుకొస్తాయని, ప్రతి పోలీస్ స్టేషన్కి, ప్రతి జిల్లా కేంద్రానికి కూడా దీని తాలూకు డైరెక్షన్స్ పంపిస్తారని, అలాగే రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు చాలా సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు, అది ఏ పార్టీ అయినా సరే, వైసీపీ అయినా, టీడీపీ అయినా, ప్రస్తుత BRS అయినా, వీళ్ళందరూ కూడా గతంలో ఈ దళిత క్రైస్తవులకి SC హోదా రావాలి అని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించున్నారు. భవిష్యత్తులో అంటే మీకు తెలుసు ఆ తీర్మానాలు మీరు చేసినవి దేనికి పనికిరావని. భవిష్యత్తులో ఇలాంటి పనికిరాని తీర్మానాలు ఇంకెప్పుడు చేయకుండా ఉంటారని, హిందువుల మనోభావాలతో ఆటలాడకుండా ఉంటారని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఏర్పాటు చేసిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హిందువులందరూ కూడా దయచేసి ఈ విషయాలని గమనించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.